రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుపై వస్తున్న విమర్శలకు సీఎం చంద్రబాబు స్పందించారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు అనేది ప్రైవేటీకరణ కాదని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలను మరింత సులభతరం చేయడం, వేగంగా అందించడమే లక్ష్యమని తెలిపారు. మంగళగిరి ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేందుకు మంత్రి లోకేష్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో దశాబ్దాలుగా ప్రభుత్వ భూములు నివసిస్తున్న సుమారు 3,000 మందికి ఈ నెల 21-22 తేదీలో మన ఇల్లు మన లోకేష్ పేరిట 2వ విడత శాశ్వత పట్టాలు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుంచి 2 రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దుద్యాల్ మండలం హకీంపేట గ్రామంలోని ఎడ్యుకేషన్ హబ్ను పరిశీలించనున్నారు ఆయన. కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు రేవంత్. శ్రీకాకుళం జిల్లా బొబ్బిలిపేట వెదుళ్ల వలస రహదారి పనులను ఎమ్మెల్యే కూన రవికుమార్ పరిశీలించారు. 1,80,00,000 రూపాయలతో చేపట్టిన పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో షైనింగ్ స్టార్స్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యేలు చదలవాడ అరవింద్ బాబు, జూలకంటి బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా దండుగోపాలపురం పాఠశాల విద్యార్థిని నిహారికకు షైనింగ్ స్టార్ అవార్డు లభించింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆమె ఆ అవార్డును అందుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 70,664 మందికి ఉద్యోగాలు కల్పించిందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. కేటీఆర్కు ఆధారాలతో సహా చూపిస్తారని సవాల్ విసిరారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి పంచదార్ల క్షేత్రంలో కొండల తవ్వకాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపీ సీఎం రమేష్ బినామీ విజయ్ కుమార్ పై రాష్ట్ర అధికారులకు ఫిర్యాదు అందించారు. గ్రేవల్ దోపిడీతో పుణ్యధారాలు బురదమయమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా దర్శిలో తడి పొడి చెత్త సేకరణ వాహనాలు నిరుపయోగంగా ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖ కేటాయించిన వాహనాలు తుప్పుపట్టి నిరుపయోగంగా మారాయి. లక్షల రూపాయల ప్రభుత్వ ఆస్తి నష్టంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో జీవో 396ను రద్దు చేయాలని దస్తావేజు లేఖరులంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 31 వరకు పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఆర్ఎస్కే సేవా కేంద్రాలతో ప్రజలు ఆస్తులకు నష్టమన్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం శ్రీ సిటీ పరిధిలోని సిలమత్తూరులో పంచాయతీ మోటార్ దొంగతనం జరిగింది. రాగి వైర్ల దొంగల ముఠా మోటార్ ఎత్తుకెళ్లారు. 3 రోజులుగా నీటి కోసం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమలాపురంలో గ్రామ పంచాయతీ కాంట్రాక్టు వర్కర్లు నిరసన చేపట్టారు. కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాల్సిందిగా డిమాండ్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో జీవో 396 రద్దు చేయాలని దస్తావేజు లేఖల్లో ఆందోళన చేశారు. ప్రైవేటీకరణతో ప్రజలకు నష్టమన్నారు. జూలై 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ చేస్తామని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిందిగా సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. కౌలు రైతు సంఘం, ఎస్ఎఫ్ఐ, సిఐటియు నాయకులు నిరసన తెలిపారు. చలో పార్లమెంటు ఉద్యమాన్ని చేపడతామని కూడా హెచ్చరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ వద్ద వంగ వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. మార్చిలో తన మరదలికి మండపేటలో సిజేరియన్ చేశారని, వైద్యుల నిర్లక్ష్యంతో ఆమె చనిపోయిందని ఆరోపించారు. కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్కు వినతి పత్రం సమర్పించారు. నంద్యాల వైఎస్ నగర్లో చిన్నారి ప్రణవి మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలించి జొన్న చేనులో నిద్రిస్తున్న చిన్నారిని గుర్తించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో సాగునీటి సమస్యలపై వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు చెల్ల జగ్గిరెడ్డి విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్యమే కారణమన్నారు. 1000 ఎకరాల్లో పంటలు మునిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం ఎంబీపీ క్రైమ్ పోలీసులు 2 మైనర్ దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 89.7 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంటికి తాళం వేసి ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఈ దొంగతనం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు నిరవధిక సమ్మెకు దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడులో నిరసన చేపట్టారు. జీవో నెంబర్ 396 తమ ఉపాధికి ముప్పు అని ఆవేదన వ్యక్తం చేశారు.
నారాయణపేట జిల్లా మక్తల్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఇన్ఛార్జ్ రేవతితో కలిసి బిఎల్ఓలు కాంగ్రెస్ నాయకులకు శిక్షణ ఇచ్చారు. ఖమ్మంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విమెన్స్ కాలేజ్ నుంచి గాంధీ చౌక్ వరకు ప్రదర్శన సాగింది. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ పోయా శ్రీహర్ష ప్రజావాణిలో ఆర్జీలు స్వీకరించారు. దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. నర్సింగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ శ్రీలత దరఖాస్తు చేసుకున్నారు. కడపలో మున్సిపల్ కార్మికులు నిరసనకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికులను శాశ్వతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30న చలో కలెక్టరేట్కు పిలుపునిచ్చారు. ములుగు జిల్లా గుండం జలపాతంలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్కు చెందిన సయ్యద్ అఖ్తరుద్దీన్ అనే యువకుడు ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తమిళనాడు సేలం చెన్నై జాతీయ రహదారిపై కొందరు యువకులు గంజాయి మత్తులో ప్రమాదాలు సృష్టించారు. కారు టైర్ ఊడిపోయినా వేగంగా దూసుకెళ్లారు. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా యానంలో కాలువ శుభ్రపరిచే పనుల్లో రక్తపింజరి పాము బయటపడింది. పీడబ్ల్యూసీ సిబ్బంది అప్రమత్తమై ఆ పామును సురక్షిత ప్రాంతానికి తరలించారు. తప్పిపోయిన తన దూడ కోసం తల్లి పరే చూపిన మమకారం అందరినీ కదిలించింది. దూడను చూడగానే పక్కకు చేరి దగ్గరైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నంద్యాల జిల్లాలో జీవో 369ని వెంటనే రద్దు చేయాలని స్టాంప్ అండ్ డాక్యుమెంట్ రైటర్లంతా నిరసన వ్యక్తం చేశారు. 10 రోజుల పాటు పెన్ డౌన్ చేసి రిలే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం కోట కందుకూరు వెళ్లేటువంటి ఆర్టీసీ బస్సులో 120 మంది విద్యార్థులను ఎక్కించారు. పరిమితికి మించి ప్రయాణికులతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయ పన్నులు ఈ ఏడాది 17% వృద్ధి సాధించామన్నారు ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేష్ బత్తిని. ఆంధ్రప్రదేశ్ నుండి 41 కోట్లు వచ్చాయని వివరాలు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా మనుబోలు కోదండరాంపురంలో 500 జనపనార సంచులు పంపిణీ చేశారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగాల క్రమబద్ధీకరణకు ఆందోళన చేపట్టారు. విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఎంపీఈఓలు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారు. పెండింగ్ జీతాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. విశాఖ బీచ్లో సముద్ర స్నానానికి వెళ్లిన యువకుడు కెరటాల్లోనే చిక్కుకుపోయాడు. లైఫ్ గార్డులు ధనరాజు బృందం అతన్ని కాపాడి ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం నీలాపురం గ్రామ ఆయకట్టు రైతుల నారుమళ్లు ఎల్నినో ప్రభావంతో ఎండిపోతున్నాయి. రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి అప్పలనాయుడు వాటిని పరిశీలించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో స్టాంప్ వెండర్లు పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వం తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. కడప సమగ్రాభివృద్ధికి పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి 25,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని సిపిఐ డిమాండ్ చేసింది. బద్వేల్లో జిల్లా స్థాయి శిక్షణ తరగతులు జరిగాయని అన్నారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం రథోత్సవ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపుల్లో అమలులో ఉంటాయని పోలీసులు తెలియజేశారు. భక్తులంతా ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాల్సిందిగా పోలీసులు సూచించారు.
బాపట్ల జిల్లాలో దస్తావేజ్ లేఖర్లు పెండోన్ కార్యక్రమాన్ని చేపట్టారు. వివాదాస్పద జీవో 396ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విజయనగరంలో అర్హత గుర్తింపు లేని ఆసుపత్రులు, మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నమయ్య జిల్లా గాలివీడులో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి సుమారు 210 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం వీఐపీ డూప్లికేట్ పాసుల వ్యవహారం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. హలోగ్రామ్, స్టాంపు, సంతకం ఉన్న పాసులు మాత్రమే చెల్లుబాటు అవుతాయని డీసీపీ రమణారెడ్డి తెలియజేశారు. గుంటూరు నగరపాలక సంస్థలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఫిర్యాదులను పూర్తి స్థాయిలో పరిష్కరించి పునరావృతం కాకుండా చూడాలని కమిషనర్ ఆదేశించారు. విజయనగరం జిల్లా ప్రజలకు వరుణదేవుడు బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం వారికి లభించింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో రైతులు ధర్నా నిర్వహించారు. సాగునీరు, విద్యుత్ సరఫరా, యూరియా కొరత వంటి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల పంపుల ద్వారా సాగునీరు విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని హితవు పలికారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో డాక్యుమెంట్ రైటర్లు ధర్నా చేశారు. జీవో నెంబర్ 396ను వ్యతిరేకిస్తూ పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. తమ జీవనోపాధిపై ప్రభావం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలి నాజర్పేట కొలిపల్ల కోటేశ్వరరావు హత్య కేసులో 4 నిందితులను అరెస్ట్ చేశారు. తెనాలి డీఎస్పీ వి జనార్దన్ రావు ఈ వ్యవహారాలు వెల్లడించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగిందని అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు రిజిస్టర్ ఆఫీస్ వద్ద దస్తావేజ్ లేఖర్లు నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జీవో నెంబర్ 396 రద్దు చేయాలని హరిబాబు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజ్ విలేకరులు నిరసన చేపట్టారు. జీవో నెంబర్ 396ని వెంటనే రద్దు చేయాలని, తమ ఉపాధి కోల్పోతామని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం అంజనాపురం గ్రామంలో గోద్రేజ్ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టారు. ఈ ఫ్యాక్టరీని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల ప్రారంభించారు. పల్నాడు జిల్లా వినుకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు దస్తావేజు లేఖరులు ఆందోళన చేశారు. జీవో నెంబర్ 396ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పీపీపీ విధానం వద్దని అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో డాక్యుమెంట్ రైటర్స్ నిరవధిక పెన్ డౌన్ చేపట్టారు. జీవో 396 వల్ల వేల మంది జీవనోపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లాకు చెందిన కర్ణం చంద్రయ్య తన వంశపారపర్యంగా వస్తున్న భూమి పట్టా విషయంలో అన్యాయం జరిగిందని ఆరోపించారు. అధికారులు తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుని ఇతరుల పేర్లపై ధ్రువపత్రాలు జారీ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దళిత భూములను రక్షించండి అంటూ దళితులు నిరసన చేపట్టారు. భ్రమర యాజమాన్యం తన భూమిలోకి వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా గేట్ ఏర్పాటు చేసింది.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో ఎల్నినోపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ కిషన్ నీటి సంరక్షణపై విద్యార్థులకు వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలో ఎల్నినోపై ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి సమీక్ష చేశారు. ఎమ్మెల్యేలు మాణిక్రావు, సింతా లక్ష్మారెడ్డి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కరువు పరిహారంపై వాగ్వాదం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బాలల భిక్షాటన నిర్మూలనకు అధికారులు ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. పట్టణంలో ఉన్న పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చైల్డ్ లేబర్ అధికారులు భిక్షాటన చేస్తున్న చిన్నారులను గుర్తించి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 40 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. 3 నిందితులను అరెస్ట్ చేశారు. తిరుపతి అర్బన్ రూరల్ ప్రాంతాల్లో భూ కబ్జాలు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని సిపిఐ నాయకులు ఆరోపించారు. వీటికి పోలీసుల మెతక వైఖరిగా ఉండటం వల్లే తిరుపతి శాంతి భద్రతల సమస్య తీవ్రతరమవుతోందని సిపిఐ నాయకులైన మురళి ఆరోపణలు చేశారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముందస్తు చర్యలు చేపట్టారు. కలెక్టర్ దివాకర, మంత్రులు భట్టి, తుమ్మల అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. గోదావరి జలాలతో సాగునీరు అందించడంతో పాటు రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు సమ్మె చేపట్టారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని వారంతా డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో రైతులకు ఉపయోగపడేలా హార్టికల్చర్ పంటలు సాగు చేస్తున్నట్లు జిల్లా పీడీ జోసెఫ్ కుమార్ తెలిపారు. వచ్చే 2-3 వారాల్లో రైతుల గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మైనంపాడు గ్రామానికి చెందిన బత్తుల శ్రీను యొక్క దేవర మేకపోతును అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు బైక్పై వెళుతూ ఢీకొట్టడంతో మేకపోతు అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకోగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో విద్యార్థులపై లాఠీచార్జ్ ఖండిస్తున్నామని సిఐటియు డిమాండ్ చేసింది. నీట్ పేపర్ లీకేజీపై బాధ్యత వహించాల్సిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ పుల్కల్ జెడ్పీ హై స్కూల్కు అమెరికా వెల్కో కంపెనీ 21 లక్షల రూపాయల విరాళాన్ని అందించింది. యువ అన్స్టాపబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మౌలిక సదుపాయాలను కల్పించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి అన్నదాన ట్రస్టుకు పసుల లక్ష్మీనారాయణ జనాబాయి దంపతులు 7 లక్షలకు పైగా విరాళం అందించారు. భక్తి శ్రద్ధలతో విరాళం సమర్పించామని వారు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో రంగనాయక స్వామి ఆలయం నుంచి జగన్నాథుని రథయాత్ర ప్రారంభమైంది. రథయాత్రలో భారీగా మహిళలు, భక్తులు పాల్గొన్నారు. దీపారాధన చేస్తూ ఘనంగా ఈ రథయాత్రను కొనసాగిస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ వాంకిడి మండలంలో చిన్న వాంకిడి పాఠశాలలో విద్యార్థుల కొరత తీవ్రంగా ఉంది. గతంలో సందడిగా ఉన్న ఈ పాఠశాలలో ఇప్పుడు 3 చదువుతున్నారు. తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలకు మొగ్గు చూపుతున్నట్టు అర్థమవుతోంది. జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఖైరతాబాద్ నియోజకవర్గం బంజారా హిల్స్ ప్రాంతంలో పర్యటన చేశారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియను పరిశీలన చేశారు. ఖమ్మం జిల్లా అమ్మపాలెం గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మికంగా దాడులు జరిపారు. దాడుల్లో పేకాట ఆడుతున్న 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 10 బైకులు, 2000 నగదు స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ సర్కిల్ పరిధిలో బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలో గుంతల నీటిలో వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వారు ఆరోపించారు.
జగిత్యాల జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. మెట్పాల్లోని కాశీబాగ్ హనుమాన్ ఆలయంలో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. స్వామివారి వెండి కనుబొమ్మలు, వెండి నామాలతో పాటు విలువైన ఇత్తడి పూజా సామాగ్రిని అపహరించారు. ఆషాఢమాస సందర్భంగా సత్తుపల్లికి చెందిన సుమారు 300 మంది మహిళా భక్తులు ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా ఆషాఢ బోనంతో పాటు చీరాసారే సమర్పించి ప్రత్యేకమైన పూజలు ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మద్దబారి డివిజన్లో ఏఐటీయూసీ 4వ మహాసభల గోడపత్రిక విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ల వల్ల కార్మిక హక్కులన్నీ కూడా హరించడం జరుగుతుందని ఏఐటీయూసీ నాయకులు ఆరోపించారు. కోరుట్లలో శ్రీ విఘ్న విమోచక ఆంజనేయ స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగి 21 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకమైన పూజలు, 1008 వడల అర్చన, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులంతా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. భీమారంలోని కొత్తగూడెం అటవీ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ట్రాక్టర్ను కలప డిపోకు తరలించారు. అనుమతి లేకుండా ఇసుక రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో 12వ వార్డులో యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం జరిగింది. శాంతినగర్లో డ్రగ్స్ కు దూరంగా ఉండాలని యువతకు అవగాహన కల్పించారు. నల్గొండ జిల్లా శాలిగౌరారంలో అవినీతి ఆరోపణలు కలకలం రేపాయి. ఎంఆర్ఓ కార్యాలయంలో ఆర్ఐ రఫీ లంచాలు తీసుకుంటున్నారని రైతులు ఆరోపించారు. రఫీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివానిపల్లెలో వృద్ధ దంపతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కొడుకులు ఉన్న భూమిని బలవంతంగా లాక్కొని బ్యాంకు రుణాలు తీసుకుని వేధిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్య పింఛన్ ఇప్పించి న్యాయం చేయాల్సిందిగా దంపతులు వేడుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గుమ్లాపూర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో కిరాణా దుకాణం దగ్ధమై 1,80,000 నష్టం వాటిల్లింది. ప్రభుత్వ సహాయం కోసం బాధితులు ప్రశ్న ఎదురు చూస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు వడ్డీ వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ప్రైవేటు చిట్టీల నిర్వాహకులపై ఈ దాడులు జరిగాయి. అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. పెద్దపల్లిలో రోడ్డు పక్కన వాహనాలు నిలిపి ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దని ట్రాఫిక్ సీఐ కోరారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హెచ్కేఆర్ బస్సు నిర్వాహకులకు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా లింగాపూర్ మోడల్ స్కూల్లో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల కొరత, మధ్యాహ్న భోజనం నాణ్యతపై తీవ్ర అసంతృప్తిని తెలిపారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని వారంతా ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పంతంగి వద్ద లారీ పార్కింగ్లో దొంగలు బీభత్సం సృష్టించారు. 3 లారీల బ్యాటరీలను దొంగిలించారు. వీటి విలువ సుమారు 60,000 రూపాయలు ఉంటుందని అన్నారు. సచివాలయ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల వాట్సాప్ అప్లికేషన్ను మంత్రులు ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్ల బ్రౌచర్ను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో అయన్ష్ భార్గవ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దీనిని ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎల్నినో పరిస్థితులపై ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ముందస్తు చర్యలపై చర్చించారు. నెల్లూరు జిల్లా తూర్పు బోయమడుగుల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను 2 నెలలుగా మార్చలేదన్నారు. పంటలకు నీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి పాల్గొన్నారు. 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో బిఎంఎస్ కోల్ సెక్టార్ ఇన్ఛార్జ్ కొత్తకాపు లక్ష్మారెడ్డి సమావేశం నిర్వహించారు. సింగరేణిని రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతుందని ఆరోపించారు. సంస్థ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉపాధ్యాయురాలు శ్రీవల్లి సాధారణ ప్రసవం ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి శిశువు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు అన్నారు. ప్రభుత్వ వైద్య సేవలను వారు నమ్మారు. కరీంనగర్ జిల్లా సిర్సపల్లి గ్రామంలో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వాటర్ ప్లాంట్ ప్రారంభమైంది. జైపాల్ రెడ్డి 8 లక్షలతో ప్లాంట్ ఏర్పాటు చేశారని సర్పంచ్ తెలిపారు. ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించడమే లక్ష్యమని అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆర్బీ రెస్టారెంట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. బిర్యానీలో ప్లాస్టిక్ కవర్ వచ్చిందనే ఫిర్యాదులు అందిన మేరకు నిబంధనల ఉల్లంఘనలపై కేసు నమోదు చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేశారు. వెల్ఫేర్ బోర్డు నిధులు ప్రైవేట్ సంస్థలకు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. 9,000 పెన్షన్ ఇవ్వాలని కోరారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్ చేశారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ప్రైవేటుకు అప్పగించడాన్ని వ్యతిరేకించారు. జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చేశారు. పీపీపీ విధానంలో సేవా కేంద్రాల ఏర్పాటును వ్యతిరేకించారు. జీవో 396ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ దేశ ఆర్థిక ప్రగతి, యువత సాధిస్తున్న విజయాలు, అభివృద్ధి కార్యక్రమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత నెల రోజులుగా దేశంలో ఎన్నో ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. భారత యువత అంతరిక్ష రంగంలో సరికొత్త విజయాలను నమోదు చేస్తోందని గర్వపడ్డారు. దేశంలో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు లోక్సభాపక్ష నేత రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ పాలనలో పేపర్ లీకులు సర్వసాధారణమయ్యాయని అన్నారు. విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందని అన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి వాతావరణ మార్పులు. దీని తీవ్ర ప్రభావం ఇప్పుడు అమెరికా, కెనడా దేశాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ అడవులు అగ్నిగుండంగా మారుతున్నాయి. ఊహించని స్థాయిలో కారుచిచ్చులు చెలరేగి 2 దేశాలను అతలాకుతలం చేసేస్తున్నాయి.